ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో శ్రీ ఎంవి నరసింహమూర్తి పిహెచ్డి గారి వ్యాసం మా ఫలేషు కదాచన. సాయిరామ్. విశ్వవిఖ్యాతమైనటువంటి భగవద్గీత శ్లోకంలోని ఈ శ్లోకము కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇది 2వ అధ్యాయంలో 47వ శ్లోకం. ఈ ప్రధానమైనటువంటి గూఢార్థ ప్రతిపాదితమైనటువంటి శ్లోకంలో ఇది ఒకటి. ఇట్లాంటి వేదాంతం వలనే భారతదేశం భౌతిక విషయంలో వెనుకబడి ఉండడానికి కారణమని చాలామంది అభిప్రాయమైంది. ఈ శ్లోకం యొక్క మొదటి చరణం ఎంతో నిరుత్సాహజనకంగా కనపడుతుంది. బాబా గారు తమ గీతావాహ్యంలో గీతా వ్యాఖ్యానికులు అధిక సంఖ్య, ఫలాపేక్ష అనగా ఫలమును కూరుటకు మానవునికి అధికారం లేదని తెలుపుతుందరి. ఇది వ్యాఖ్యానికులు పడినటువంటి పెద్ద పొరపాటు. గీతలో కృష్ణ పరమాత్మ కర్మ ఫలితాన్ని నిరాకరించమన్నారు. అనగా ఫలమేమేమో ఉన్నది, ప్రతి కర్మకు ఫలితం ఉండి తీరుతుంది, కానీ కర్త దానిని కోరకూడదు. ఫలితము ఆశించి కర్మను చేయకూడదు, కానీ ఫలమును ఎల్లను ఆశించరాదు. కర్మను చేయటం మానిన పరమాత్మని ఆజ్ఞను నిరాకరించుట ఏగును. అది గొప్ప పొరపాటు. కర్మను చేయుటకు అధికారం ఉన్నప్పుడు కర్మ ఫలమును కూడాను మనము అధికారం ఉన్నది, కానీ ఇష్టముతో కర్మఫలమును వదలవలనయే దీని అర్థము. అందువలన అనగా కర్మఫలాన్ని నివారించడం వలన కర్మఫలమైనటువంటి ఆనందం కానీ దుఃఖము కానీ తనకు అంటదు. అయితే ఈ కర్మ యొక్క ఫలితము ఏమవుతుందని ఒక ప్రశ్న వస్తుంది. ప్రతి కర్మకు ఫలితం తప్పదు కదా. ఆ కర్మ ఫలాన్ని అది ఎట్లాంటిదైనా సరే పరమాత్మనికి అర్పణ చేయక తప్పదు. ఇట్లాంటి అర్పణ బోధితో కర్మను చేసినట్లయితే ప్రతి ఒక్కరూ ఎక్కువ నైపుణ్యంతో చేయగలుగుతారు. అట్లా చేయనట్లయితే భగవంతుని ఆజ్ఞకు వ్యతిరేకంగా చేసినట్లవుతుంది. ప్రతివారు అహంభావం ఏమాత్రం లేకుండా భగవాను చేతి పని ముట్లనుకొని కర్మను ఆచరించవలే. అప్పుడు కర్మ ఫలితం ఎక్కువగా చెడ్డనే వ్యక్తిగతంగా అనుభవించే చికాకు ఉండదు. అప్పుడే స్వధర్మాన్ని నైపుణ్యంతో ఆచరించి సౌభాగ్యవంతమైన ఫలాన్ని అందివ్వవచ్చు. కర్మఫలాన్ని భగవాని పాదపద్మలకు అర్పించమనటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? దాని అర్థం ఏమిటి? ఏ ఫలాన్ని పరమాత్మ కోరడు. ఆయన ఇచ్చేవారే కానీ తీసుకునేవారు కాదు. దాని అర్థం మానవాకారంలో ఉన్నటువంటి మాధవునికి అనగా మానవత్వానికి, తన కుటుంబానికి, ఇరుగు పొరుగు వారికి, సహచరులకు, స్నేహితులకు, శత్రువులకు ప్రతి ఒక్కరికి అర్పించవలను. వీళ్ళంతా తేజోమడినటువంటి పరమాత్మకు మెరుపు కణాలే. ప్రతి వారు నరనారాయణులే. ఈ భావాన్ని అర్థం చేసుకొని ఆచరణలో చూపించిన గీతావాక్యం అర్థవంతముగా గొప్ప పరిపూర్ణత్వానికి తీసుకొని పోతుంది. అప్పుడు ప్రతి ఒక్కరూ తమ తమ పూర్తి శక్తితో కర్మను ఆచరిస్తూ కేవలం తమ క్షేమాన్ని మాత్రం ఆశిస్తూ ఆగిపోకుండా లోక సంగ్రహార్థం కృషి చేయగలుగుతారు. ఇదే గీతలోని కర్మఫల త్యాగ రహస్యము. ఇదే ఉన్నత జీవితానికి రాజమార్గం. జపం కనను జ్ఞానం ఉత్తమం, జ్ఞానం కంటను ధ్యానం ఉత్తమం, ధ్యానము కంటే కూడా త్యాగం ఉత్తమం, త్యాగం తర్వాత శాంతిని. బాబావారు ఎల్లప్పుడూ మన ఆత్మసత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పటికీ ఈ జనన మరణ చక్రాన్ని అతిక్రమించే సాధన వెతికి సాధించమని నొక్కి వక్కాణిస్తూ కర్మాచరమే ధర్మాచరం అంటున్నారు. మానవాతనికి అంతా కూడా భారతదేశం గురుస్థానంలో నిలవాలంటే, అంతటి గౌరవ పీఠాన్ని అధిష్ఠించాలంటే భారతీయుడైన ప్రతి వాడు ప్రతిఫలాన్ని ఆశించినటువంటి కర్మను ఆచరిస్తూ ఏ విధమైన కర్మబంధువుల నుంచి కోక శాంతముతో కూడినటువంటి దృఢమైన మనసు కలవాడి ఉండవలను. అందుకనే బాబావారు ప్రైవేట్ ఇంటర్వ్యూలో ఆనందంగా ఉండమని, బాగా చదువు, మొదటి తరగతి వస్తుంది అని, గృహిణి గృహత్యాలు శ్రద్ధగా నిర్వర్తించడమే గొప్ప సాధన, అంతకంటే గొప్ప తపస్సు వేరే లేదని చెప్తూ ఉంటారు. అందువలనే మన ఇహవాంఛ ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇచ్చేలా సహాయపడతారు. కానీ స్వామి తరచు నా జీవితమే నా సందేశము అంటూ మనల్ని మేల్కొల్పుతుంటారు. బాబా నిత్యము సత్కర్మల్లో మునిగి వారు మనకు ఆదర్శంగా ఉంటూ మనం దానిని అర్థం చేసుకునేటట్లు చేస్తారు. సుకౌశలంతో అనగా శ్రద్ధ నైపుణ్యములతో కర్మను చేస్తూ ఫలితాన్ని మాత్రం ఆశించకుండా మానవాకార భగవదాంశకు అంకితం చేయడం అనేది వారి నిత్యబోధ. అదే సంపూర్ణ కర్మ ఫలత్యాగానికి మొదటి పాఠం. మనమందరము ఈ ధర్మసూత్రిని అనుసరించి ఆచరించినట్లయితే ఈ మన భారత పుణ్యభూమి ప్రపంచ దేశాలచే గౌరవింపబట్టమే గాక పవిత్ర గంగా భూమిగా ప్రపంచ దేశాలకు తన సహజసిద్ధమైనటువంటి ఆచారపీఠం నుండి తన అమర సందేశాన్ని వినిపిస్తూ ఇహపర సంపదలతో తులతూతూ ఉండగలదు. సాయిరామ్.
సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు ఓం శాంతి 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.